ఒకప్పుడు ఒక అందమైన గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి. అతనికి లక్ష్మి అనే మంచి మనసున్న భార్య ఉండేది. వాళ్ళతో పాటు లక్ష్మి తల్లి సీతమ్మ కూడా వారితోనే ఉండేది. వారి ఇంట్లో 4 ఆవులు ఉండేవి. రామయ్య ప్రతిరోజు ఉదయం లేచి పొలానికి వెళ్ళి పనిచేసేవాడు. లక్ష్మి ఇంట్లో పనులు చూసుకునేది. ఆవులకు గడ్డి పెట్టేది. సీతమ్మ మాత్రం కొంచెం పెద్దవాళ్ళు అవ్వడంతో ఎక్కువగా ఇంట్లోనే ఉండేవారు. కానీ ఆమెకు ఒక అలవాటు. ఎప్పుడూ ఏదో ఒకటి ఫిర్యాదు చేయడం. ఈ ఆవులు పాలు తక్కువ ఇస్తున్నాయి. ఈరోజు అన్నం రుచిగా లేదు. ఇంట్లో ఎవ్వరూ నన్ను పట్టించుకోవడం లేదు. అలా అని ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండేవారు. ఒకరోజు రామయ్య చాలా అలసిపోయి ఇంటికి వచ్చాడు. కానీ ఇంట్లో మళ్ళీ గొడవ జరుగుతుంది. సీతమ్మ కోపంగా మాట్లాడుతుంది. లక్ష్మి బాధగా ఉంది. అప్పుడు రామయ్య అనుకున్నాడు, ఇలా ఉంటే మన ఇంట్లో శాంతి ఉండదు. ఏదో ఒక మార్గం కనుక్కోవాలి. మరుసటి రోజు ఉదయం రామయ్య ఒక చిన్న ఉపాయం ఆలోచించి అతను సీతమ్మ దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు. అత్తయ్య, మీరు చాలా తెలివైనవారు. మన ఆవులు ఎందువల్ల తక్కువ పాలు ఇస్తున్నాయో మీరు గమనించాలి. సీతమ్మకు ఇది చాలా నచ్చింది. అవును, ఈ రోజు నుంచి అవి ఎందుకు పాలు తక్కువ ఇస్తున్నాయో నేను చూసుకుంటాను. అంది. ఆ రోజు నుండి సీతమ్మ ఆవుల దగ్గరే ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టింది. ఆవులకు గడ్డి పెట్టడం, వాటితో మాట్లాడడం, వాటిని చూసుకోవడం అన్నీ చేయసాగింది. కొన్ని రోజులకు ఆశ్చర్యంగా ఆవులు ఎక్కువ పాలు ఇవ్వడం ప్రారంభించాయి. లక్ష్మి సంతోషపడింది. రామయ్య కూడా నవ్వాడు. ఒకరోజు సీతమ్మ నవ్వుతూ ఇలా అంది. నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఆవులతో గడిపితే నా మనసు ప్రశాంతంగా ఉంది. ఇక మీదట నేను ఎవరి మీద ఫిర్యాదు చేయను. లక్ష్మి చాలా ఆనందించింది. రామయ్య కూడా సంతోషంగా అన్నాడు. మన ఇంట్లో శాంతి రావడం ఇదే గొప్ప విషయం. ఆ రోజు నుండి వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఆనందం, నవ్వులు, శాంతి ఉండేవి. నీతి: పని లేకపోతే మనసు సమస్యలు సృష్టిస్తుంది. పని చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.